క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ చదవబడి లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకం నుండి, పాపము నుండి, సాతాను నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరలోక భాగ్యమును విడిచిపెట్టి మన కొరకు ఈ లోకంలో రిక్తుడిగా, దాసుడుగా, పరిచారకుడిగా, అన్నిటికన్నా ఒక కాపరిగా మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ చదవబడి లేఖన భాగం మనం చూసినప్పుడు ఒక గొర్రె అరణ్యంలో తప్పిపోయింది. మిగిలినటువంటి గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలన్నిటినీ ఒక చోట పెట్టి ఆయన దారి తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఆయన వెతుకుతూ వెళుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ విలువైనటువంటి వారే. మనందరిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. కనుక ఈ గొర్రె అరణ్యంలో ఎక్కడో చిక్కిపోయింది. ఒకవేళ మనం చూసినప్పుడు ఈ గొర్రెలు మనమే. ఎందుకంటే మనమందరము ఆయన మేపు గొర్రెలము అని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ గొర్రె ఒకవేళ అజ్ఞానం వల్ల దారి తప్పవచ్చు, ఏదైనా లోకాశలను బట్టి దారి తప్పవచ్చు. ఈ గొర్రె మోసపూరితమైనటువంటి మాటల చేత దారి తప్పిపోయి ఉండొచ్చు. ఏదైతేనేమి ప్రమాదంలో ఉంది, భద్రత లేని పరిస్థితిలో ఉంది, అడవి మృగాలకు ఆహారం అయ్యేటువంటి పరిస్థితిలో ఈ గొర్రె ఉంది. దేవునికి వేరైనటువంటి జీవితం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే దేవునికి వేరైనటువంటి వ్యక్తి మీద అపవాది శరీరాశలైనటువంటి వల ద్వారాగా ఈడ్చుకొని పోయేటువంటి వాడుకుంటాడు. ఆ వ్యక్తిని పాడు చేయటానికి, నాశనం చేయటానికి, రెండంతలు నరకపాతులుగా చేయటానికి అపవాది ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. కనుక ఈరోజు దేవుడు ఆ గొర్రెను వెతుకుతున్నట్లుగా మనల్ని కూడా వెతుకుతూ ఉన్నాడు. మన కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీరు దేవునికి దూరంగా ఉన్నారేమో. మీరు ఏ పరిస్థితుల్లో మీరు చెక్కబడి ఉన్నారో తెలియదు, కానీ మీరున్నటువంటి పరిస్థితి దేవుడు లేకుండా, ప్రభువును తెలుసుకోకుండా, ప్రభువుకు దూరంగా ఉన్న జీవితం చాలా ప్రమాదంతో కూడినటువంటి జీవితం. నేడే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువు నిన్ను పిలిచే సమయం, ప్రభువు నీతో మాట్లాడే సమయం, ప్రభువును నీ జీవితంలోకి నువ్వు చేర్చుకునే సమయం చాలా విలువైనటువంటిది. కాబట్టి నువ్వు ప్రభువును చేరుకున్నప్పుడు నువ్వు భద్రపరచబడతావు, సంరక్షించబడతావు. ఆయన సంరక్షణలో సమాధానము, నెమ్మదిని కలిగి జీవించగలుగుతాం. కాబట్టి చూడు, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంత గొప్ప సంతోషం. కాబట్టి ఈరోజు ఈ సంతోషం నిన్ను బట్టి దేవునికి కలగాలి, మనందరిని బట్టి దేవునికి సంతోషం కలగాలి. కనుక పాపమును విడిచి ప్రభు తట్టు తిరిగి దేవుని బిడలుగా జీవించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ, మీ అందరికీ దయచేయును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని, నీ సన్నిధి, నీ కృప నడిపింపును మెండుగు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.